అందరినీ మనమంతా కూడా అభినందించాల్సిన సమయం ఇది, అభినందించాల్సిన సందర్భం ఇది. ఈ సందర్భంగా మరొక మారు మరి చేనేతను ప్రోత్సహిద్దాం, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. మనమే అంటే దాదాపుగా 40,000 మంది కళాకారులు చేనేత ద్వారా లబ్ధి పొందుతూ జీవనోపాధి పొందుతున్నారు. చేనేత పథకాలు సహకార రంగలే. ఇక్కడ సాంప్రదాయమైనటువంటి చేనేత వస్త్రాలైన గద్వాల్, నారాయణపేట, పీతాంబరి, మాదేవపూర్ కస్తర్ కాటన్ పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ దరీస్, కరీంనగర్ బెడ్షీట్లు, ఆలంపూర్ టవల్స్ ఇవన్నీ దేశంలోనే కాకుండా ఇంటి వచ్చి అందమైన వస్త్రంగా మలిచి మానవాళికి ఒక మానవత్వం నేర్పి అన్ని మతాలకు సమ్మతమైన తీరుగలేదేంటి మగువలకు, బాలబాలికలకు, తాతలకు, బామ్మలకు మెచ్చి డిజైన్లతో ఇంద్రధనుసు రంగులతో పద్మశ్రీ పురస్కారాలు కూడా గెలుపొందినారు నేతన్నలు. అలాంటి చేనేత వస్త్ర ప్రియులందరికీ కూడా ఒకసారి మీ చప్పట్ల మధ్యన జాతీయ ఇప్పుడు శ్రీకాంత్ గారు అధ్యక్షులు జిల్లా పద్మశాల యువజన సంఘం వారి వేదిక మీదకి వస్తారు. వారిని ఒక చిన్న పాట ఈ సందర్భంగా తెలంగాణ పద్మశాల సంఘం కార్యదర్శి చిలికన్ రాబోయే పెద్దలందరికీ స్వాగతం, సుస్వాగతం. చేనేత దినోత్సవం సందర్భంగా ప్రతి చేనేత కార్మికునికి సుఖ సంతోషాలు సంవత్సరం పాటు ఉండాలని కోరుకుంటున్నాను. కార్మికులము నేస్తున్నాము. అలనాడు భావనాంశి భద్రావతి దేవి బిడ్డలం, మార్కండేయుని వారసలం, పద్మశాలి. మార్కండేయ జై మార్కండేయ, జై పద్మశాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మరి మరొకసారి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతూ స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం. సర్వం దీపలక్ష్మి నమోస్తుతే అసతోర్మ సత్యమయ తమసోమ జ్యోతిర్గమయ ఉత్తోర్మ అమృతంగమయ కుంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే. చీకట్లను పారద్రోని వెలుగు కిరణం నేతన్నల జీవితాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని కూడా తొలగించాలని మనం కోరుకుంటాం. చీకట్లను కూడా తొలగించాలి, ఆ వెలుగులు నేతన్నల జీవితాల్లో కూడా ఆ వెలుగులు నింపాలని ఈ సందర్భంగా కోరుకుంటూ దీప ప్రకాశనంతో ఇలాంటి కార్యక్రమాన్ని అన్నీ తెచ్చారు, నిండుగానే తీసుకొచ్చినారు. సో సుధా చైర్మన్ గారికి, కలెక్టర్ గారికి, అలాగే కొండూరు రవీంద్రరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు కూడా మనం కళా నైపుణ్యానికి, సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలు ప్రోత్సహిస్తానని, కాపాడుతానని రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు మరియు బంధుమిత్రులు ధరించేటట్లు కృషి చేస్తున్న సందర్భంగా ప్రతిజ్ఞ చేయండి. అందరూ ఉత్సవంగా కోరుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా బెడ్షీట్లు, టవల్స్, లుంగీలు, టామ్ బెడ్షీట్లు, నవారు, కార్పెట్లు, డబుల్ బెడ్షీట్లు, దోమతెరలు, లివరీ, షట్టింగ్, షూటింగ్ మొదలుగున్న ఉత్పత్తి చేయబడుచున్నవి. తర్వాత ముఖ్యంగా మన సహకార సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడానికి కోసం 4.79 కోట్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ గారికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. మరియు ఇటీవల 16.49 లక్షలు 20 చేనేత సహకార సంఘాలకు విడుదల చేయడం జరిగింది. 8% వాళ్ళు నేత కోళ్ల నుంచి కడితే 16% రాసి 48.3 లక్షలు రిలీజ్ కావడం జరిగింది. తర్వాత మనకు నేతన్న బట్టి పట్టినట్టు మొత్తం చెప్పిండు, నేను చెప్పేది ఏం లేదు. చైర్మన్ గారు రాలేదు. ఇలా చేనేత సహకార సంఘాలు నడుస్తున్నాయంటే సిసి బ్యాంక్ ద్వారానే నడుస్తున్నాయి కనుక చైర్మన్ గారు వచ్చిండ్రు. అంటే వారి పీరియడ్ నుంచి ఏనాడు కూడా మాకు కష్టాలు రానియలేదు. ఏది వచ్చినా కూడా ఆ సమస్యను
వారు వెంటనే పరిష్కరించారు. ఇప్పుడు మా ఏడి గారు పంపిన క్యాస్కేట్ ఎంత అయితే ఉన్నదో దాన్ని తగ్గించకుండా మార్టిగేజ్ లేకుండా చైర్మన్ క్యాస్కేట్ లోను ఇప్పించుటకు చెప్తారని వారిని ప్రప్రదంగా కోరడమైనది. చైర్మన్ గారు మన్నించి మార్టిగేజ్ లేకుండా మా క్యాస్కేట్ లోన్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా ఇతర పెద్దలు గౌరవనీయులు ఏడి గారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది దాదాపు 10వ సంవత్సరం. మనం 2015లో మొదటిసారి, మరి ఈరోజు 2024 10 సంవత్సరాల నుండి వరుసగా జాతీయ చేనేత దినోత్సవాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ప్రజానీకం ఏదైనా వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారంటే అది వస్త్ర రంగం, టెక్స్టైల్ రంగము, అది చేనేత కావచ్చు, పవర్ లూమ్ కావచ్చు. వ్యవసాయానికి ఎంతైతే ప్రాతినిధ్యము, ప్రాశస్త్యం ఉన్నదో అది రోజు రోజు దాన్ని ఏ రకంగా అభివృద్ధి చెందే దిశకు ప్రభుత్వాలు కష్టపడి పైకి తీసుకుపోతూ ఉన్నాయో, మరి చేనేత రంగము, పవర్లు రంగం కావచ్చు, రోజు రోజుకు కొంచెం కిందికి పోతూ ఉన్నది. దాని మార్కులు పైకి పోతే దీని మార్కు కిందికి పోతూ ఉన్నది. దాన్ని గ్రహించే పార్టీలకు చెందిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రజాప్రతినిధులందరూ కూడా దీన్ని ఏ రకంగా గట్టెక్కియాలి, వ్యవసాయ రంగానికి నిధుల కేటాయింపు ఏ విధంగా జరుగుతూ ఉన్నదో, మరి అదే వస్త్ర పరిశ్రమకి నిధుల కేటాయింపు ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉన్నది. కారణం ఏంటంటే గిట్టుబాటు కావటం లేదన్న సంగతి అందరికీ తెలుసు. ఈరోజు వందల సంఖ్యలో ఉన్న చేనేత సహకార సంఘాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ 10ల సంఖ్యలో వచ్చినాయి. అంటే 23 సంఘాలు మాత్రమే ఈరోజు నడుస్తున్నట్టు మన గౌరవ ఏడి గారు వారి నివేదికలో చెప్పినారు. మరి ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెడదామన్నా దానికి తప్పకుండా చేనేత సహకార సంఘాలు సభ్యత్వం ఉండాలి, దానికి జియో ట్యాగ్ ఉండాలి, దానికి గుర్తింపు కార్డు ఉండాలి. ఇదంతా నిబంధనలు ఉన్నాయి. కానీ వృత్తి మీద ఆధారపడి జీవిస్తామంటే సంఘాలున్న కాడ పని మొన్నటి వరకు దొరికింది. ఇప్పుడు సంఘాలలో ఏదైతే పెద్ద పెద్ద సంఘాలు ఉండి సొంతంగా నిలబడగలిగిన సంఘాలు మాత్రమే మరి ఈరోజు ఈ 23 సంఘాలు నిలబడుతూ ఉన్నాయి. ఏదైనా సంఘం ఇప్పుడు 100ల సంఖ్యలో ఉన్న సంఘాలు 10ల సంఖ్యలోకి వచ్చిందంటే దానికి ఆ సంఘం నడవకపోవడం కారణము, లేకుంటే వృత్తిలో గిట్టుబాటు కాకపోవడము. కనీసం నెలకి ఒక 5,000 రూపాయలు, 3,000, 4,000 రూపాయలు కూడా కూలీ రాకపోతే ఇంకా మరి రాను రాను జీవన ప్రమాణం పెరిగిపోతూ ఉంది, ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి. కూలీ గిట్టుబాటు ఎక్కువ కావాలి కానీ 3,000-4,000, 5,000 లోపటినే వాస్తవం కరెక్ట్గా చెప్పాలంటే. పోతే ఎవరు మాత్రము ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కానీ పిల్లల్ని చదివించుకోవడం కానీ, పెళ్ళిళ్ళు చేయడం కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అనేక మన కుటుంబ సమస్యలు, కేవలం ఎంతమంది గుడ్డలు మనం వేసినా మనం గుడ్డలు కొనుక్కునే పరిస్థితి లేని పరిస్థితులలో గంత బీదరికంలో చేనేత వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది కిందికి పోతూ ఉన్నది. ప్రభుత్వం ఏ రకంగా ఆలోచించినా మనకు సంక్షేమం లభిస్తలేదు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేద్దామంటే ప్రభుత్వం ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. రోజు రోజుకు సంఖ్య ఏమవుతుంది, ఉపాధి లేక ఈ రంగం నుంచి తప్పుకుంటా ఉన్నారు అందరూ కూడా. దాని 250 సంఘాలు పోయి 23 సంఘాలు అయినాయి. దినదిన ప్రవర్ధమానం చెందవలసిన ఈ రంగము మరి అట్టడుగు స్థాయికి పోతా ఉన్నదని గ్రహించి సరే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక చేనేత దినోత్సవంగా దీన్ని డిక్లేర్ చేశారు. ఎందుకంటే దీన్ని ప్రతి సంవత్సరం ఒక మారు సమీక్ష చేసుకుంటే, ఈ చేనేత దినోత్సవం పేరు మీద సమీక్ష చేసుకుంటే దానికి ఏం చేయాలనే ఆలోచన ఒకటి వస్తుంది. తద్వారా వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరచవచ్చు అనే ఒక సంకల్పంతో 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా దీన్ని గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టారు. కానీ ఈ ఉద్దేశంతో అయితే
ఈ చేనేత దినోత్సవాన్ని ప్రవేశపెట్టడం జరిగిందో నేను దాదాపుగా 6-7 చేనేత దినోత్సవాలకు ఇక్కడ హాజరైనాను. అది ఏ ప్రభుత్వాన్ని ఉండని ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా హాజరు కావడంలో ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది మనకు. మంత్రులు కానీ ఇప్పుడు ఉదాహరణకి మా రామచంద్రన్ చెప్పిండు, ఈరోజు మంత్రి గారు వస్తే మా సమస్యలు కొంత చెప్పుకునే అవకాశం ఉంటుండే అనేది. కాబట్టి సమస్యను దృష్టిలో పెట్టి మంత్రి గారు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలే వాటి దృష్టి సారించాలి, దానికి బడ్జెట్ కేటాయించాలి, ఆ స్కీమ్ ప్రవేశపెట్టాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కలెక్టర్ గారు, అధికారులందరూ కూడా ముందుకు వస్తారు. దాన్ని ఏ రకంగా దాన్ని అమలు చేయాలనేది అధికార యంత్రాంగం చేస్తుంది. కానీ మరి ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది, ప్రభుత్వం దృష్టికి మా సమస్యలు పోవాల్సిన అవసరం ఉన్నది. కనీసం ఇటువంటి సందర్భాలలో అయినా మాకు అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో మరి అందరూ కూడా ఆశతో వచ్చేది. ఈరోజు మన సోదరులందరూ ఏంటంటే పైన ఉన్న వాళ్ళకు, వేదిక ముందు ఉన్న సోదరి మనలకు పెద్ద సంఖ్యలో ఇక్కడికి సమస్యల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే పరిశ్రమలో ఉన్నవాళ్ళు మా రామచంద్రం కానీ మా సత్యన్న కానీ చెప్పగానే అన్నీ చెప్పేసాను. కానీ ఇవాళ వాస్తవంగా ఇవాళ మనం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియాలి. ఇలా చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా. సంవత్సరానికి ఒకసారి ఈరోజు వస్తున్నది. ఇప్పుడే రమేష్ చెప్పినట్టు 10 సంవత్సరాలకి వెళ్ళి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఇవాళ తర్వాత దీన్ని మనం ఎక్కడికక్కడే ఎక్కడున్న గొంగడ అక్కట్లకనే మర్చిపోతూ ఉన్నాం. ఇప్పుడు రమేష్ చెప్పిన ప్రభుత్వాలు ఏదున్నా ఈరోజు ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. గత ప్రభుత్వం కానీ ఇవాళ ప్రభుత్వం కానీ ఇదివరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంతో మొదలైన అనేక సంక్షేమ కార్యక్రమాలు నేతన్న కోసం తీసుకురావడం జరిగింది. ఇవాళ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఒక అంతరించిపోతున్న కళ. ఎందుకు అంతరించిపోతుందంటే యువత ఎవరు దీని పక్కన వస్తలేరు. ఇవాళ మనం చూసినాం ఇక్కడ అందరూ పెద్ద మనుషులు తప్ప 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒకటి తప్ప పిల్లగాళ్ళు ఎవ్వరు ఈ పరిశ్రమలకు ఇవాళ రావటం లేదు. ఎందుకు? ఈ పనికి చేసిన శ్రమకు కష్టానికి కూలి గిట్టుబాటు అవుతుందా లేదా అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. శ్రమకు అక్కడ దాని ఫలితం దక్కుతలేదు. ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. రమేష్ గారు చెప్పినట్టు ఇప్పుడే వ్యవసాయం తర్వాత అతిపెద్ద అంటే దీంట్లో ముడిపడి ఉన్న ప్రజానికం భారతదేశంలో అత్యధికంగా చేనేత పరిశ్రమలో ఉన్న విషయం మనం ఒకసారి మాట్లాడుకోవాలి. కానీ ఇవాళ తగ్గిపోతూ ఉన్నది. ఇవాళ అది హ్యాండ్లూమ్ కానీ లేకుంటే పవర్లూమ్ కానీ నెమ్మదిగా పనిచేసే వాళ్ళు తగ్గిపోతూ ఉన్నారు. ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పరంగా, కానీ దీనికి రావాల్సిన ఫలితాలు రావట్లేననేదే నా ఆందోళన. నిజంగా కూడా ప్రయత్నం చేస్తామన్నది, స్కీములు పెడతా ఉన్నారు, కానీ ఆ స్కీముల కంటిన్యూటీ అనేది ఇవాళ దొరకట్లేదు. 1 నెల ఇచ్చి 2 నెలలు ఇచ్చి ఇవాళ బంద్ చేసినట్టయితే మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. మంచి కార్యక్రమాలు కొన్ని తీసుకొని వస్తూ ఉన్నారు, అది మధ్యలోనే ఎక్కడనో ఆగిపోయేసరికి, ఎందుకంటే పూర్తిగా ప్రభుత్వాలపైననే ఆధారపడి నడుస్తూ ఉన్నది ఇవాళ ఈ పరిశ్రమ. కాబట్టి కుంటిపడిపోయినాక దాన్ని మళ్ళీ లేపటానికి చాలా శ్రమ, చాలా కష్టం మనం అందరం కూడా చేయవలసిన పని ఉంటుంది. కాబట్టి స్కీములన్నీ కూడా 2 దీంట్లో నాకు అంటే నేను దగ్గరికి వెళ్ళి చూస్తున్న 20 ఏళ్ళకెళ్ళి మా సోదరులందరికీ కూడా ఇవాళ మా రామచంద్రం చెప్పినట్టు ఈ జిల్లాలో 23, ఉమ్మడి జిల్లాలో 34 సంఘాలు మాత్రమే బతుకున్నాయి. నేను వీటిని సావకుండా బతకకుండా మెల్లగా నడిపిస్తూ ఉన్నా. ఇంకా ఏమైనా కొత్తగా తీసుకొస్తామంటే శాతనైతే లేదు నాతో కూడా. ఇప్పుడు 20 ఏళ్ళకెళ్ళి గవ్వే 34 సంఘాలు, గవ్వే వ్యవస్థ గదే ఉన్నది. వాళ్ళని మెల్లగా ఏదో భరోసా ఇచ్చి నడుపుకుంటూ పోతూ ఉన్నాం. అందరూ పెద్దగా దాంట్లో 6-7 కోట్ల రూపాయలు మాత్రమే మా తరఫున ముడుతూ ఉన్నది. వాస్తవానికి ఖచ్చితంగా ఇంకా పరుగులు తీసి ముందుకు నడుస్తూ ఉంటుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం పెద్ద డిజైనర్లు, పెద్ద ఎవరైతే ఉన్నారో లక్షలాది చీరలు. ఇప్పుడు మేము మునుగోడు ఎలక్షన్లో పనిచేయడానికి పోయినా, మునుగోడులో ప్రతి ఇంట్లో ఈ చేనేత పరిశ్రమ, ఏ చీర కూడా 1,00,000 కన్నా తక్కువ లేదు. లక్షల రూపాయల్లో చీరలు నేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి 1000, 1500, 2000 కూలీ అవుతూ ఉన్నది. దీని అర్థం ఏమున్నది? ఆడ మార్కెట్ ఉన్నది కాబట్టి అందరూ పనిచేస్తూ ఉన్నారు. ఇంకోటి, పనిచేసే వాళ్ళు కేవలం పద్మశాలీలే కాదు,
సాయము చేస్తూ ఉన్నాడు, దళితుడు చేస్తూ ఉన్నాడు, ఇంకా అన్ని కులాల వాళ్ళు అందులో పనిచేస్తూ ఉన్నారు, చేనేత పనిచేస్తూ ఉన్నారు. అంటే దాంట్లో ఆడ ఉన్నది మంచి వాళ్ళకు పారితోషికం సరిగ్గా లభిస్తున్నది కాబట్టి వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆడ పరిశ్రమ నడుస్తాం. పెద్ద పెద్దోళ్ళు సినిమా యాక్టర్లు, డిజైనర్లు అందరూ వచ్చి అక్కడ ఆర్డర్ ఇచ్చుకొని చేసుకొని పోతూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే మనం ఎంతసేపు సోదరులందరూ కూడా అంటే తప్పుగా భావించొద్దు. ప్రభుత్వాలు పని చేస్తూనే ఉంటాయి. ఎంత ప్రభుత్వం పనిచేసినా మన కాళ్ళ మీద మనం నిలబడే ప్రయత్నం చేయాలి. మన కృషి కూడా కావాలి. ఇప్పుడు 34 ఎందుకు నడుస్తున్నాయి, ఇంకా 230 ఎందుకు చచ్చిపోయినాయి? కొద్దిగా శ్రమ, కొద్దిగా కృషి మన సైడ్కి వెళ్ళి ఉన్నట్టయితే మనం ఖచ్చితంగా బాగుపడటానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం చేయవలసింది 2, ఈ స్కీములన్నిటికీ కూడా ఏదైతే నిరంతరం ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కంటిన్యూస్గా పేమెంట్లు ఒకటి రావాలి. 2 చాలా ఇంపార్టెంట్ విషయాలు. 2 ఏంటంటే మార్కెటింగ్ ఒకటి చేసే సౌలభ్యం ప్రభుత్వం కల్పించాలా. ఇంకోటి ఈ యారన్ అనేది ఏదైతే ఉన్నదో దాని సబ్సిడీ కానీ లేకుంటే ప్రభుత్వ పరంగా ఒక యారన్ బ్యాంక్ పెట్టి యారన్ బ్యాంక్ ద్వారా ఇచ్చినట్టయితే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు బయట కొనుక్కొస్తే వాడు ఊకోడు, పైసల కోసం వాడు ఆగడు. ఈ ప్రభుత్వం మనదే ప్రభుత్వం యారన్ సప్లై చేస్తున్నదంటే ఆ పైసలు అటు ఇటు ఇచ్చుకోవడమో లేకుంటే ఇవాళ టెస్కో ద్వారా అమ్మిన పైసలు ఏవైతే ఉన్నాయో అడ్జస్ట్మెంట్ చేసుకునడానికే ఏదో ఆస్కారం ఉంటుంది. ఏదో రకంగా ఇట్లా చేయాలి. ఇదివరకు ఉండగవచ్చు ఇది, నేను అనుకుంటాను. నాకు తెలిసినంత మట్టుకు ఇదివరకు ఈ సౌలభ్యం ఉండే యాప్కో ద్వారా, ఉమ్మడి రాష్ట్రంలో యాప్కో ద్వారా ఉండే. దీన్ని కంటిన్యూ చేసినట్టయితే బాగుంటుందనే మాట కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అంతరించిపోయే కళను ఎవరికైతే ఉన్నది, ముఖ్యంగా మీ యొక్క శ్రమ, మీరు మీ కళను కాపాడడం కోసం మీరు చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయం. కానీ గత 10 సంవత్సరాలుగా ఈ చేనేత జాతీయ చేనేత దినోత్సవం జరుపుతూ ఉంటాం. గత 10 సంవత్సరాలుగా మరి ఇట్లాంటి అవకాశం, మీకున్నటువంటి సమస్యలను కానీ మరి ఏ విధంగా తీసుకోవాలనేటువంటి అవకాశం తీసుకున్నప్పుడు మా కొండూరు రవీంద్రరావు గారు పెద్దలు ఇంతసేపు మాట్లాడిన దానిలో 2 సార్లు గత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం జరిగింది, అప్పుడు దాన్ని మననం చేసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాలుగా మరి మీకు ఏం న్యాయం జరిగిందో ఏందో మాకు తెలియదు. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ఇలా మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. మీ సమస్యలన్నింటినీ కూడా తప్పకుండా మీకు ఏ విధంగా రామచంద్రన్ గారు పేర్కొన్నట్టు వారు వెలుబుచ్చినటువంటి సమస్యలన్నింటి మీద కూడా తప్పకుండా మంత్రి రాలేదు, దీనికి ప్రాధాన్యత ఇవ్వలేదని దయచేసి మీరు ఎవరు కూడా అనుకోవద్దు. మంత్రి గారు ఎక్కడున్నా ఈ జిల్లాకు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన శ్రీధర్ బాబు గారికి పూర్తి స్థాయిలో గత 15 సంవత్సరాలు వారు మంత్రిగా ఉండి, శాసనసభ్యులుగా ఉండి, ఇప్పుడు మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా వారు సిరిసిల్ల కానీ మిగతా ప్రాంతాలకు సంబంధించి కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఈ సమస్యలన్నిటి మీద పూర్తి అవగాహన ఉంది. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పార్లమెంటు సభ్యులుగా సిరిసిల్ల ప్రాంతంతో పాటు మిగతా ఈ ప్రాంతం అంతా కూడా గతంలో చేసిన అనుభవం ఉంది, ఈ సమస్యల మీద అవగాహన ఉంది. మేము ఒక ప్రభుత్వ ప్రతినిధిగా తప్పకుండా మీ సమస్యలన్నిటి మీద పరిష్కార దిశగా కలెక్టర్ ద్వారా మేము స్వయంగా తప్పకుండా కలెక్టర్ గారి ద్వారా మీరు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో మాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద మరి ఈ 2 మంత్రులతో పాటు తుమ్మల నాగేశ్వరరావు గారి ద్వారా అవసరమైతే ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా ఈ సమస్యలు పరిష్కరించుకోవడానికి కోసం మా సాయశక్తుల కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో వైఎస్ఆర్ 65 సంవత్సరాలు ఉన్నటువంటి పెన్షన్ను 50 సంవత్సరాలుగా చేసినటువంటి ఘనత గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక చిత్తశుద్ధితోటి, ఒక మానవీయ కోణంతో గత రాజశేఖర రెడ్డి సార్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పనిచేసిందో ఈరోజు రేవంత్ రెడ్డి గారి
ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తప్పకుండా రైతును ఏ విధంగా ఆదుకుంటున్నామో ఎలా భారమైన 31,000 కోట్ల రుణాలు మాఫీ చేసి ఇలా ఏ విధంగా అయితే ముందుకు వచ్చిందో మీ సమస్యల విషయం కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఈ సమస్యలన్నిటి పరిష్కరించడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా వంతు కర్తవ్యంగా తప్పకుండా నేను చెప్పినట్టు మంత్రుల దృష్టికి మా శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి తప్పకుండా ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి శాయశక్తుల మీ సమస్యలు పరిష్కరించడం కోసం మేము మా శాయశక్తుల కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. కారణంగా చెప్పినట్టు ఏదైతే దానివైపు మీరు వెళ్ళినట్టయితే కొంత అంటే అమ్మకానికి కొంత ఈజీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కొంచెం ముందుకెళ్తే ప్రాధాన్యత ఉన్నటువంటి వస్త్రాలకు మీరు అంటే ఆదరణ ఉన్న వస్త్రాలకు ప్రాధాన్యత ఇస్తే కొంత సేల్కి ఎక్కువ కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కొంత ఆలోచన చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా లోన్ ఇప్పటిదాకా ఏదైతే ప్రభుత్వం క్యాష్ క్రెడిట్ విషయంలో ఇప్పటికే 4.42 కోట్లు మంజూరు చేసింది. అదేవిధంగా రసాయనాలకు రంగులకు సంబంధించి 594 ఇట్లా వీటన్నిటికి కూడా ఇప్పటికే మంజూరు చేసి ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకుంటా ఉన్నది. వీటితో పాటు మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలన్నిటి మీద తప్పకుండా నాకు కూడా ఒక రిప్రజెంటేషన్ వాసాల రమేష్ గారిని కొడుతున్నా, రామచంద్రన్ గారు కొడుతున్నా, కలెక్టర్ గారితో పాటు ఒక రిప్రజెంటేషన్ మాకు కూడా ఇవ్వండి. తప్పకుండా మా శాయశక్తుల మేము కృషి చేస్తాను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు రవీంద్రరావు గారు చెప్పడం జరిగింది. మరి నేతన్నలకు సంబంధించి ఎదుర్కొన్నటువంటి కష్టాలు కావచ్చు, మరి వారిని ఆదుకునే దిశగా గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఏ విధంగా భవిష్యత్తులో ఈ నేత రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా కూడా మనందరం భవిష్యత్తులో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ప్రభుత్వం కూడా సాధ్యమైనంత వరకు కూడా మరి అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే గతంలో 65-70 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు వారికి తోచిన విధంగా మరి ప్రతి రంగాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు నేతన్నలకు సంబంధించి మరి 40% యాడ్ సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, మరి పావుల వడ్డీకి రుణాలు ఇప్పించే కార్యక్రమం కావచ్చు, మరి అనేక రంగాలుగా కూడా చేనేతను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరు కూడా చేనేత ధరించాలని విపరీతమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవడం కావచ్చు. అంతేకాకుండా మరి చేనేత కార్మికులు ఎవరైతే ఈ రంగంలో పనిచేసుకుంటూ మరి ఇబ్బందులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీమా కల్పించడం కావచ్చు. అన్ని కార్యక్రమాలు తీసుకున్నా కూడా ఇంకా కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి పోటీ యుగంలో, ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో మరి చేనేత వస్త్రాలను ధరించే వాళ్ళు రోజు రోజుకు తగ్గుతూ ఉన్నారు. మరి ఇట్లా పోటీ ప్రపంచంతో పోటీ పడాలంటే చేనేతలు కూడా మంచి మంచి డిజైన్స్ తీసుకొని మరి ఇప్పుడే మరి మన ప్రపంచంలో మార్కెట్లోకి వచ్చినప్పుడు తప్పకుండా కూడా మన చేనేత రంగానికి ఆదరణ అనేది లభిస్తుంది. ఆ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలి. ఏ డిపార్ట్మెంట్ ఉన్నా ఏడీ హ్యాండ్లూమ్స్ కావచ్చు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, చేనేత కార్మికులకు మరి ఏదైతే కొత్త లేటెస్ట్ డిజైన్స్ ప్రకారంగా కొత్త టెక్నాలజీ ప్రకారంగా ఏ విధంగానైతే ప్రొడక్షన్ అనేది చేసుకోవడమో అంతవరకు కూడా ఈ రంగానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే పవర్ లూమ్స్ వచ్చినాయి, చాలా రకరకాల కొత్త మార్కెట్లో మరి ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ చాలా అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. మరి అటువంటప్పుడు ఈ రంగం తట్టుకోవాలి, నిలబడాలి. మన భారతదేశానికి ఒక కీర్తి తీసుకొచ్చినటువంటి ఈ రంగం చేనేత రంగం అనేది. ఒకప్పుడు స్వాతంత్రోద్యమంలో ఈ చేనేతకు ఎంత ప్రాధాన్యత ఉండే, మరి గతంలో రాను ఏ విధంగా తగ్గుతూ ఉన్నది మనం అందరం చూస్తూ ఉన్నాం. కాబట్టి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే తప్పకుండా కూడా కొన్ని మార్పులు తీసుకొని మరి కొత్త లేటెస్ట్ ట్రెండ్స్ తీసుకొని ఈ చేనేతను ప్రోత్సహించుకున్నప్పుడు ప్రభుత్వం కూడా అనేక రకాలుగా కూడా ఇంకా రాయితీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు పెన్షన్లు ఇచ్చుకుంటాం, అవన్నీ ఇచ్చుకున్నా కూడా ఈ చేనేతను బతికివ్వాలనుకుంటే ప్రభుత్వ పరంగా కూడా చాలా ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా కూడా మీ అందరికీ రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని, చేనేత రంగానికి మనందరం కూడా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఇస్తాను. జై హింద్, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. చేనేత రంగంలో మీరంతా కూడా గొప్ప సృజనాత్మకతతో మరి పెట్టుకుంటున్నాను. సభకి నమస్కారం. వేదికని అలంకరించిన పెద్ద
పెద్దలందరికీ, అతిథులందరికీ, గౌరవ మేయర్ గారికి, గౌరవ సూడాచారికి, ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. అంతమంది ఈ హాల్ నిండి కూర్చున్నారు చూసి చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు ఇంతకుముందు గౌరవ అతిథులు మాట్లాడుతూ కొన్ని ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొని రావడం జరిగింది. మేయర్ గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వమైనా సాధ్యం ఉన్న వరకే ఖచ్చితంగా కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి అధికారులు పరంగా కూడా మనం కూడా మీ అంతు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దానికి అధిగమించడానికి ప్రయత్నం చేస్తామని ఆ మాట ఇస్తున్నాము. ఈ సందర్భంలో కొన్ని అంశాలు, ఎందుకంటే స్కీమ్లు గురించి, ప్రోగ్రామ్స్ గురించి చాలా వాటికి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏ స్కీమ్ కింద ఎంత డబ్బులు వచ్చింది కానీ ఇంకా ఎంత డబ్బులు రాలేకపోయింది దాని గురించి మాట్లాడకుండా కొన్ని 2 నిమిషాలు కొన్ని అంశాలు నేను చెప్పాలనేది అనుకుంటున్నా. ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నాడు మనకి ఇక్కడ హ్యాండ్లూమ్ డే లాగా మనము పాటిస్తున్నాము. సో అందరూ అధికారులు కూడా సాధ్యం ఉన్న వరకు హ్యాండ్లూమ్ వేసుకొని ఆఫీస్కి రావడం జరుగుతుంది. మొత్తమానికి వేసుకోకుండా ఉంటే కనీసం ఒక షర్ట్ కానీ, ఒక దుపట్టా కానీ, ఒక టవల్ కానీ వేసుకొని రావడం జరుగుతారు. కానీ ఖచ్చితంగా ఏదో ఒకటే వేసుకొని వస్తారు. కానీ ఒక చిన్న నా తరఫు నుంచి మీకోసం ఒక కంప్లైంట్ ఏంటంటే, ఈరోజు మీ అందరి కోసం ఇంత మంచిగానే మాకు ఉన్న సాధ్యమన్న వరకు మనము ఇక్కడ ఇంత మంచి కార్యక్రమం డిఎంఓ గారు కానీ ఏడి గారు ఏర్పాటు చేశారు. కానీ చూస్తే చాలా తక్కువ మంది ఈరోజు హ్యాండ్లూమ్ వేసుకొని రావడం జరిగింది. చేనేత కార్మికులు మీరు ఉత్పత్తి చేసిన బట్టలు వేసుకోకపోతే ఇంకా ఎవరు వేస్తారనేది నేను అడుగుతున్నా. ఇలాంటిది రోజు మీరు వేసుకోకపోతే ఇంకా ఎప్పుడు వేస్తారని నేను అడుగుతున్నా. ఎందుకంటే మనం ఒక చిన్న, అంటే సరదాగా చెప్తున్నా, ఒక బ్యూటీ పార్లర్ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ అక్కడ బ్యూటీ పార్లర్లో ఎవరు పనిచేస్తుంది, తను అందంగా కనపడుతుందా కాదా, తను మంచిగా డ్రెస్ అయిందా కాదా అని ఫస్ట్ తనకి జడ్జ్ చేస్తాము. తను మనకి నచ్చితే ఆ బ్యూటీ పార్లర్ని వెళ్తాము. అవునా కాదా? లేడీస్ని చూసి మాట్లాడుతున్నా. సో అలాగే చేనేత కార్మికులు ప్రతిసారి అందరూ చేనేత వస్త్రాలనే వాడాలనేది చెప్తారు. కానీ వారు మాత్రం వేసుకోకపోతే లేడీస్ అందరినీ, మహిళలందరినీ చూస్తే ఈరోజు సింథటిక్ పాలిస్టర్ చీర కట్టి వచ్చారు. ఈరోజు వేసుకోకపోతే ఇంకా ఎప్పుడు వేస్తారని నేను ప్రశ్నిస్తున్నా. సో మనం తయారు చేసిన బ్రాండ్కి మనకన్నా ఎక్కువ పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మనకి దొరకవు. కాబట్టి మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సాధ్యం ఉన్న వరకు మీరు కూడా చేనేత వస్త్రాలు వాడండి. అట్లీస్ట్ ఇలాంటి మంచి రోజులు తప్పకుండా చేనేత వస్త్రాలు వాడాలని నేను కోరుకుంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. లేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఇక్కడ వచ్చి మీరు స్టాల్ని ఏర్పాటు చేసి మీ వస్త్రాలు, మీ బట్టలు ఇక్కడ అమ్మితే కూడా మాకు సంతృప్తిగానే అనిపిస్తుంది. ఇంకా కొన్ని పెద్ద నిర్ణయాలు ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేనేత వస్త్రాలు ఎట్లా ఉంటుంది అంటే, మేకలు అమ్మిన వాళ్ళు మటన్ రోజు తినలేరు. అలాగే మనకి చేనేత కార్మికులు రోజువారీగా ఒక పోచంపల్లి చీర కట్టాలంటే అది 6,000 నుంచి ఇంకా పైకినే పోతుంది, కానీ తగ్గవు. సో అది సాధ్యమైతే కాదు. సో మనము అఫోర్డబుల్ హ్యాండ్లూమ్స్ గురించి మనము దృష్టి పెట్టాల్సిందే. ఈరోజు మనం చూస్తున్నాము, ఒక చీర కొనలేకపోతే ఒక దుపట్టా అయినా కొంటున్నాము, ఒక దుపట్టా కొనలేకపోతే ఒక టవల్ అయినా కొంటాము, ఒక టవల్ కొనలేకపోతే ఒక ఖర్చు అయినా కొన్నాము. ఆ దృష్టి మన వైపు అంటే మనకి ఉండాలనేది నేను కోరుకుంటున్నా. సో ఈరోజు చూస్తే ఫైల్ ఫోల్డర్ నుంచి ప్రారంభిస్తూ నోట్బుక్ కవర్లు, ఇంకా ఎన్నో రకాలు మనకి హ్యాండ్లూమ్స్ అంటే పెద్ద స్థాయిలో కొనలేకపోతే అట్లీస్ట్ చిన్న స్థాయి వరకు అది వాడుతూ చాలామంది దానికి మార్కెటింగ్ చేస్తూ ఉన్నారు. అందరూ పెద్దలు కూడా మార్కెటింగ్ గురించి మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా దాని గురించి మాట్లాడాలని అనుకుంటున్నా. ఈరోజు మనము ఈ బ్యాగ్ తయారు చేశాము. కానీ ఈ బ్యాగ్ కూడా మనకి మిగిలిపోయిన హ్యాండ్లూమ్, మనము షర్ట్లు, లివరీలు అమ్ముతాము. మిగిలిపోయిన వాటికి ఈ బ్యాగ్ను మనం తయారు చేసి ఉంటే కూడా దీనికి కూడా అమ్మే పరిస్థితుల్లో మనం ఉంటాము.
మనకి ఇండిపెండెన్స్ డే ఉండొచ్చు, రిపబ్లిక్ డే ఉండొచ్చు, ఇంకా ఎన్నో రకాలు స్టేట్ ఫార్మేషన్ డే ఉంటుంది. ఇట్లాంటి జాతీయ రాష్ట్రీయ రోజు మనము ఇలాంటి బ్యాడ్జ్లు కూడా మిగిలిపోయిన హ్యాండ్లూమ్స్తో మనము తయారు చేసి అమ్మొచ్చు. ఆ కృషి, ఆ ఇన్నోవేషన్ అంటే ప్రభుత్వంకి తప్పకుండా ఉండాలి, అధికారులకి ఉండాలి, కానీ చేనేత కార్మికులకి కూడా ఉండాలి. ఎందుకంటే అనుకోండి, ఒక్కసారి మనకి థ్రిఫ్ట్ ఫండ్ మంచిగా వచ్చింది, పావలవడి మంచిగా వచ్చింది, 40% యార్న్ సబ్సిడీ వచ్చింది, NHDP కూడా పూర్తిగా అందరికీ పడింది. కానీ ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఉత్పత్తి చేసిన వాటికి గవర్నమెంటే పర్చేస్ ఆర్డర్ ఇవ్వాలని ఆ దాని వైపు చూస్తే అది ఎంతవరకు అంటే మీరు డెవలప్మెంట్ అయ్యారా లేదా అనేది మీరు ఆలోచించాలి. సో ఈరోజు మనకి మార్కెట్ స్టడీ మనం మంచిగానే చేసుకుంటూ దానికి మార్కెట్కి కావాల్సిన వాటికి అనుకూలంగా మనము ఇన్నోవేట్ చేయాలి, తయారు చేయాలి. చాలా వాటికి ఎప్పుడెప్పుడు మనము కొనాలని ప్రయత్నం చేస్తాము. సరే, యూనిఫామ్స్, స్కూల్ యూనిఫామ్స్ ఉండొచ్చు, మనకి అంగన్వాడీ స్థాయిలో యూనిఫామ్స్ ఉండొచ్చు పిల్లలకి. సో అది మనకి ఒక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, వాటికి మనం అంతరం పాటిస్తాము. కానీ మనకి ఇక్కడ సంక్షేమ పథకం కింద ఉన్న హాస్టల్స్, SC, BC, మైనారిటీ, దానికి మనమే ఇక్కడ పర్చేసింగ్ కమిటీలో ఉంటాము. కాబట్టి మనకి సాధ్యమున్న వరకు సొసైటీస్ నుంచే మాత్రం దర్రీలు కానీ, బెడ్షీట్లు కానీ, కర్టన్స్లు కానీ, డోర్ మ్యాట్స్లు, టవల్స్లు కొంటా ఉంటున్నాము. సో చాలామంది సొసైటీస్ కూడా ముందుకు వచ్చి మన దగ్గర మన పర్చేస్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి మనము కొంటా ఉంటున్నాము. సో ఇలాంటి మనము కొనేటప్పుడు కొన్ని ఇబ్బందులు మనకి కూడా కనపడుతుంది. ఏంటంటే ఒఫీషియలీ ఏదైనా మనము తయారు చేయాలని అంటే కొనాలనుకుంటే దానికి అనుకూలంగా రంగులు కరెక్ట్గా ఉండకపోవచ్చు. సో మార్కెట్ స్టడీ చేసి ఏ రంగం అంటే ఏ రంగులు, ఏ కలర్స్ వాడితే మనకి పర్చేజ్ ఆర్డర్ మంచిగా వస్తుంది, అది కనీసం మనము మన స్థాయిలో ఆలోచించాలన్నది నేను కోరుకుంటున్నా. కాదు, ఒలింపిక్స్ వరకే మన చేనేత వస్త్రులు పోయాయి. సో కాబట్టి ఎంత చేనేత కార్మికులు అనేది ఎంత ప్రాముఖ్యమైన మనకి కంట్రీలో అనేది మనం ఆలోచించాలి. ఇంకొకటి, టెస్కో షోరూమ్స్ కూడా కొంత వాటికి నేను అంటే గతంలో యాదాద్రి జిల్లా కలెక్టర్గా పనిచేసేటప్పుడు ప్రత్యేకంగా పోచంపల్లి చేనేత కార్మికులతో నాకు చాలా తీపి అనుబంధం ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కష్టాలు కానీ, సుఖాలు కానీ, దుఃఖాలు దగ్గర ఉండి చూడడం జరిగింది. అక్కడ నేను ఏం చూశాను అంటే కొంతమంది కార్మికులు టెస్కోలో పనిచేస్తూ కూడా, టెస్కోని సప్లై చేస్తూ కూడా వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఇంకా ఏదో వాట్సాప్ గ్రూప్స్లో అది చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ అష్యూర్డ్ ఇన్కమ్తో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్చేస్ ఆర్డర్తో పాటు వాళ్ళు కూడా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. సో అలాంటి చేనేత కార్మికులకి కోవిడ్ సమయంలో కూడా కొంచెం కష్టం తక్కువనే ఉండేది. ఇంతకుముందు KDCB చైర్మన్ గారు చెప్పేటప్పుడు చోటుపల్ మంచి చేసిన కారణం ఇదే. ఎందుకంటే ఒక చీర ఎంత కష్టపడి తయారు చేసినా కూడా ఒకవేళ ఆ చీర 1,00,000 కానీ 1,00,000 దాటి మార్కెట్లో అమ్మగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆ చేనేత కార్మికులకి మాత్రం 10,000 కన్నా ఎక్కువ రాకపోతుండే. సో అలాంటి చేనేత కార్మికులు ఎన్ని రోజు మంచిగా వాళ్ళు తయారు చేసుకుంటూ ఎందుకు చివరికి వాళ్ళ మార్కెట్ కోసం బయట చూస్తున్నారు? ఇది ఎట్లా ఉంటుందంటే పిల్లలు ఇది అప్రిషియేట్ చేస్తారు. మన పరీక్ష పత్రం మనం రాసుకుంటూ వేరే వాళ్ళ చేతులు ఇచ్చి హాయిగా వెళ్ళిపోవడం ఎట్లా ఉంటుంది? మనం ఇప్పుడు ఈరోజు చేసింది పని అట్లా ఉంది. అంతవరకు చివరి వరకు ఎన్నో కష్టాలు పడి తయారు చేసిన తర్వాత చివరికి మార్కెట్కి వచ్చి మనం చేతులు ఎత్తేస్తే మనకే నష్టాలు ఎక్కువ అవుతుంది. ఎవరైనా ఇవ్వగలిగితే కాంపెన్సేషన్ మాత్రం ఇస్తారు, కానీ డెవలప్మెంట్కి ఆపర్చునిటీ ఇవ్వలేరు. సో కాబట్టి ఇది కూడా మీరు కొంచెం గమనించాల్సినది నేను కోరుకుంటున్నా. ప్రెస్ మరియు మీడియా మిత్రులకి వచ్చి ఈ కరీంనగర్లో జరిగిన మనకి ప్రోగ్రామ్ని విజయవంతంగా చేసేందుకు మరొకసారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఇస్తున్నారు. సో దే ఆర్ ప్రమోటింగ్. సో ఈ సందర్భంగా ఒకసారి గట్టిగా చప్పట్లు చిన్నారులకు ఆ ర్యాంప్ బ్యాక్లో పాల్గొంటున్నటువంటి సందర్భంగా అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ నిఖిత.
And second prize, Rapolu Srija, ZPHS Jangapalli. And third prize, TGMS Gangadhara G Sindhu, 10th class. Varalakshmi, GHS Savaran. Drawing competition lo మొదటి బహుమతి. Second prize, Avinash Gannervaram. తర్వాత గ్రూప్ 2 చొప్పదండి 9th క్లాస్. గంగపావని అండ్ వినయ్ ఇక్కడికి రండి. జూనియర్ కాలేజ్ గంగాధర. అండ్ థర్డ్ ప్రైజ్ ఎస్ వినయ్, మానకొండూరు జూనియర్ కాలేజ్ అజయ్. సెకండ్ ప్రైజ్ అతుఫా మహీం సీస్ కార్యక్రమం ఉంది. నేను పేర్లు పిలుస్తాను. కొప్పుల సాంబయ్య, అడిచర్ల మల్లయ్య, ఆడపు కనకయ్య, మన్నెపల్లి. మీరు ఇక్కడ వచ్చారు, మా వెళ్ళండి. అదే ఒకరి తర్వాత ఇక్కడ ఉండమన్నాను సార్, వాళ్ళని వేదిక ఆగండి సార్, ముందుకు వెళ్ళకండి వెంటనే. వాళ్ళు అది అక్కడ అయిపోయినాక గారు, వారు అయిపోయినాక సుధాకర్ గారు వెళ్ళండి. నెక్స్ట్ నేమ్ ఎవరు చూడండి, మీరు కనుక్కోండి. నెక్స్ట్ మీరు రండి సార్, ముందుకు రండి కొద్దిగా. ఒక్క నిమిషం, నేను పేర్లు పిలిచిన వాళ్ళు ఉండండి. మళ్ళొక్కసారి నేను పేర్లు పిలుస్తున్నా. సిద్ధిరాములు, మీ దగ్గర ఒక లిస్ట్ పెట్టుకొని వాళ్ళని వరుసగా కొంచెం అందరు కూడా ఉంది. దయచేసి అందరు కూర్చోవాలి. నిలబడి ముందుకు వస్తున్నారు, కొందరు కూర్చోండి. నేను పేర్లు చదివిన వాళ్ళే. సామల సత్యనారాయణ, తౌట వెంకటేశం, గుడిమల్ల ముత్తయ్య, కుక్కుల గంగరాజం. ఇక్కడ వరకు వరుసలో ఉన్నాయి. డమ్మి చక్రిపడి ప్రజెంట్ చేస్తున్నారు కలెక్టర్ గారు, అలాగే సుడా చైర్మన్ గారు, రమేష్ గారు, వీళ్ళంతా కూడా అక్కడ. ఆర్మూర్లో చేస్తారు కదా, వాట్ ఇస్ దట్ కాల్డ్? అది ఇది ఏంటి దుపట్టా? ఎంత ఉంటుంది? ఇట్లా మీరు ఒక 10 కొనాలమ్మా.
మేడం